హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరర్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి టువర్డ్స్ యూ. ఓకే, సో మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ ఈ సాడ్నెస్ ఎందుకు అంటే ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అనమాట. అంటే సంబడీ లెఫ్ట్ దెమ్ ఆర్ దే లెఫ్ట్ సమ్వన్ ఇన్ ద కోల్డ్. అంటే మేబీ సంబడీ గోస్టెడ్ యువర్ పర్సన్ ఆర్ చీటెడ్ యువర్ పర్సన్ ఆర్ యువర్ పర్సన్ గోస్టెడ్ సమ్వన్, బట్ నాట్ యూ. మీరు కాదు, ఇంకెవరో ఉన్నారు ఇక్కడ. మిడిల్ పర్సన్ ఎవరో ఉన్నారు. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ని మీ పర్సన్ అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించడానికి రీజన్ ఏంటి? మీ వైపు రాకపోవడానికి, బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటి? అండ్ హూ ఈజ్ దట్ థర్డ్ పర్సన్? థర్డ్ పర్సన్ ఎవరు? అండ్ మీ పర్సన్ అసలు ఎందుకు మీకు సడన్లీ కమ్యూనికేషన్ చేయకుండా సైలెంట్ అయిపోయారు? ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, బట్ సైలెంట్ ఉన్నారు. యు ఆర్ మెసేజింగ్ బట్ నో రిప్లై. బట్ మెసేజెస్ చూస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. దానికి ఏంటి రీజన్? ఓకే, చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే హెవీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఎమోషనల్ ఉన్నారు, క్రయింగ్, టీయర్స్, లాడ్ ఆఫ్ సాడ్నెస్ కనిపిస్తుంది, నాస్టాల్జియా కనిపిస్తుంది, బోరింగ్ లైఫ్ అన్నట్టున్నారు. ఓకే, మీకు అనిపించవచ్చు అంత బోరింగ్ అన్నప్పుడు మీరు మెసేజ్ చేసినప్పుడు మాట్లాడవచ్చు కదా అని అనిపించవచ్చు మీరు. కానీ మాట్లాడాలి అంటే అదేదో జస్ట్ ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టు. మీ మధ్య ఉన్నది ఫ్రెండ్లీ రిలేషన్ అయితే కాదు, మోర్ దాన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ సీరియస్ రిలేషన్షిప్, ఈ ఫ్రెండ్షిప్ని ఆర్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే దాన్ని ఒక సీరియస్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు మీ పర్సన్. సో ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఫ్రెండ్ కాదు ఇప్పుడు. ఓకే, సో మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్, ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఇలా చూస్తున్నారు. సో ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేయాలి అని అంటే అది నాట్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో నౌ ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్క వర్డ్ వెతికి మరీ మాట్లాడతారు మీతో. ఎందుకు అలా మాట్లాడతారంటే ఇదొక లాంగ్ కాన్వర్సేషనే, కానీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ ఉంటుంది. మీ పర్సన్ ఇది వరకు మీతో ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడరు. మీ పర్సన్ మాట్లాడే మాటలన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఉండడం అంటే ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు కమిట్మెంట్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఇలాంటి విషయాలు ఎప్పుడు మీ దగ్గర డిస్కస్ చేయలేదు ఈ పర్సన్. ఎందుకంటే ప్రీవియస్లీ మీ పర్సన్ తన ఫోకస్ ఇంకెక్కడో ఉంది.
సో మీతో ఒక సీరియస్ రిలేషన్షిప్ అనేది మీ పర్సన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేసి మీకు కమిట్ అవుదాం అనే టైంకి ఇంకెవరో మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అవడం అనేది జరిగింది. సో అలా ఇది డిస్టర్బ్ అయిపోయింది రిలేషన్. సో మీరు సైలెంట్ అయిపోయారు, మీ పర్సన్ సైలెంట్ అయిపోయారు, అండ్ అక్కడ సిచ్యువేషన్ ఆగిపోయింది, పాజ్లో ఉంది. బట్ సడన్లీ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు, అండ్ మీరు కూడా మీ పర్సన్తో మాట్లాడడం స్టార్ట్ చేశారు. బట్ దట్ ఈస్ సింపుల్ థింగ్. ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే తన పాస్ట్ అంతా ఇప్పుడు మీకు చెప్తారు. సో తన పాస్ట్ అంతా ఇది, నా పాస్ట్ ఇది అయినా కూడా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని ఉంటుంది కాన్వర్సేషన్. అంటే ఇన్ ద ఫ్యూచర్ మీరు మళ్ళీ ఎప్పుడు ఈ విషయం నాకు చెప్పలేదు, ఆ విషయం నాకు చెప్పలేదు అనకుండా ఈ పర్సన్ అన్నీ చెప్పేస్తారు. అయినా కూడా మీరు తనని యాక్సెప్ట్ చేయాలంటే చెప్పొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది? అసలు ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటో తెలుసా? సమ్ అదర్ పర్సన్ ఇన్ ద మిడిల్. ఆ సమ్ అదర్ పర్సన్ పైన మీ పర్సన్ ఫోకస్ పెట్టారు, కానీ అది ఒక వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ అన్నట్టు ప్రూవ్ అయింది ఆ రిలేషన్షిప్. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ అండ్ కమిట్ టు యూ. సో అందుకే ఇప్పుడు మీ మధ్య సీక్రెట్స్ ఏమి ఉండకూడదు అని ఈ పర్సన్ అన్ని విషయాలు మీతో చెప్పేస్తారు. సో యూనివర్స్ ఏం చెప్తుంది అండ్ మీరేం డిసైడ్ చేసుకుంటారంటే మీ పర్సన్ ఎలా ఉన్నా పర్వాలే, ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలే మీ పర్సన్కి, బట్ మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, అంతే, సింపుల్. మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు అది ఎప్పుడో. కానీ వాట్ యూనివర్స్ ఈజ్ గైడింగ్ అంటే, యూనివర్స్ ఏం చెప్తుంది మీకు అంటే, డోంట్ సెటిల్ ఫర్ లెస్ అని చెప్తుంది. అండ్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో దానికంటే కొంచెం తక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అంటే మీరేమనుకుంటున్నారో అదంతా నిజం కాదు, మీ పర్సన్ మీకు ఏదైతే చెప్పారో అది నిజం కాదు, ఆర్ కాకపోవచ్చు, ఆర్ మీ పర్సన్ మీకు కనిపించేటట్టు మీకు ఎలా కనిపిస్తున్నారో మీ పర్సన్ దానికి ఆపోజిట్ ఉండొచ్చు. యూ డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉంటారు, మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటారు, మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండట్లేదు. ఒకే ఇంట్లో ఉంటేనే ఈ రోజుల్లో తెలియట్లేదు, అలాంటిది మీరు మీ ఇంట్లో, మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఏ టైంకి ఎవరేం చేస్తున్నారో ఇద్దరికీ తెలియదు. సో ఇక్కడ చెప్పాలంటే ఒకరి కోసం ఒకరికి తెలియదు, బట్ స్టిల్ యూ వాంట్ టు కమిట్. ఇక్కడ ఫ్యామిలీస్ ఇంటర్ఫరెన్స్ లేదు, ఫ్యామిలీస్కి ఏమీ తెలియదు. ఓకే, సో యూనివర్స్ అదే చెప్తోంది మీకు. మీ పర్సన్ కోసం ఇంకా ఎక్కువ తెలుసుకోండి. మీ పర్సన్ ఎప్పుడేం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, తన హాబీస్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా తెలుసుకోవాలి మీరు. తెలుసుకున్న తర్వాత కమిట్మెంట్ అనండి, లేదా ఫ్రెండ్షిప్ అనండి, లేదా ఇంకేదైనా అవ్వనివ్వండి, రిలేషన్ ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో మీ పర్సన్తో, ఆర్ మీ పర్సన్ ఏదైతే మీ దగ్గర నుండి రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ఓకే చెప్పాలంటే మీరు ఇంకా అనలైజ్ చేయాలి ఈ విషయాలన్నీ. అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓకే చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. అయితే దేనికోసం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారంటే, యాక్చువల్గా ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక్కడ మీతో మోర్ దెన్ ఫ్రెండ్షిప్పే కోరుకుంటున్నారు, కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు. అంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా ఎనీ సీరియస్ రిలేషన్లో కూడా ఉండొచ్చు. అది ఎలా ఉందంటే సిచ్యువేషన్ మీ పర్సన్ది ఒక 1 foot
అక్కడ 1 ఫుట్ ఇక్కడ అన్నట్టు ఉంది. అంటే లైక్ 2 ఆఫ్ సోర్డ్స్ ఆర్ 2 ఆఫ్ పెంటికల్స్, సంథింగ్ జగ్లింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. అయితే వేరే యాంగిల్ నుంచి చూస్తే ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు వీక్ అంతా కష్టపడిన తర్వాత వీకెండ్లో ఎక్కడికో పోయి ఎంజాయ్ చేయడం, లిటిల్ ఎంజాయ్మెంట్ అనమాట, జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా టైం స్పెండ్ చేయడం, రావడం, ఇలాంటివి కూడా అలవాటయ్యాయి ఈ పర్సన్కి. సో అలాంటి నేచర్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీతో ఉండాలి అని అంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. సమ్ టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ ఫ్రెండ్షిప్, టాక్సిక్ పీపుల్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళందరినీ వదిలేసుకోవాలి. సో ఇలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే మీతో ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండగలరు. కానీ ఈ పర్సన్ అలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకటి ఏంటి, ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీ రిలేషన్షిప్లో డిలే రావడానికి ఏంటి రీజన్ అంటే, మీ పర్సన్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి, కానీ అవి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఈ పర్సన్కి అక్కర్లేదు ప్రజెంట్ అయితే. బట్ అవన్నీ కూడా సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలని కూడా ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా. మీ పక్కన నుంచుంటే ఈ పర్సన్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. ఇంకా అంత ఓవర్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఎనీవే, నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటే, ఇన్ ద కమింగ్ 48 hours ఆర్ ఫ్యూ వీక్స్, అరౌండ్ 11 to 12 days, 11 to 12 days లోపు మీ పర్సన్ ఏం చేయబోతున్నారు అనేది చూస్తే, మీరు టైం ఇవ్వండి, మీ పర్సన్కి స్పేస్ ఇవ్వండి. ఈ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తారు. ఒక మెసేజ్ పంపిస్తారు విదిన్ 48 hours ఆర్ దిస్ వీక్. ఎలాంటి మెసేజ్ అంటే, అది కూడా ఒక ఇన్కంప్లీట్ మెసేజ్, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేసే మెసేజ్ అనమాట. అంటే మీకు అర్థం కాదు అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇది సరిగా చెప్పరు. ఎందుకంటే ఈ పర్సన్కి థ్రోట్ చక్ర బ్లాక్డ్ కాబట్టి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు, చెప్పాలనుకున్నా చెప్పలేరు. అన్హెల్దీ అటాచ్మెంట్స్, అన్హెల్దీ హ్యాబిట్స్ ఆర్ ఎడిక్షన్స్ అలాంటివి ఉంటాయి. ఎందుకు అని అంటే చక్రాస్ బ్లాక్ అయి ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. బట్ మీరు చాలా స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నారు, చాలా పాజిటివిటీ అనేది ఉంది మీకు. సో అందుకే మీరు ఈ పర్సన్ని మళ్ళీ అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు, మళ్ళీ మీ దగ్గరికి తెచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, ఒక డివైన్ ఎనర్జీ. అంటే దిస్ ఈజ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఆర్ డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ. సో మీ పర్సన్ ఈవెన్చువల్లీ మీ దగ్గరికి వచ్చేస్తారు, దాంట్లో అయితే నో డౌట్. బట్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఆర్ ఎనీ సీరియస్ కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ సీరియస్ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ లాంటి రిలేషన్ ఏదో ఉంది ఈ పర్సన్కి. బట్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్ బ్యాక్. ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో మిమ్మల్ని మీ నుండి, మీ థాట్స్ నుండి డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ పర్సన్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా ఎస్కేపిజం అనమాట. కాకపోతే అది ఎప్పటికైనా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసుకోగలరు, కానీ అది ఎన్ని రోజులు, అది లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్ అనమాట. డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఇంకెక్కడో ఎంగేజ్ అయి ఉంటున్నాను అంటే అది జస్ట్ ఎస్కేపిజం. ఎస్కేపిజం కొన్ని రోజులు ఉండొచ్చు, తర్వాత ఉండదు. అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎప్పటికైనా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి, మనమే ఫేస్ చేయాలి. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది మన లైఫ్లో అంటే అది మనమే ఫేస్ చేయాలి, ఇంకెవరో వచ్చి సాల్వ్ చేయరు. ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే చెప్తారు, కానీ
వాళ్ళు వచ్చి సాల్వ్ చేయరు, మీరే సాల్వ్ చేసుకోవాలి. సేమ్ వే మీ పర్సన్ ఆ యాక్షనే తీసుకోవడం లేదు ఇక్కడ. ఆ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇవి డిలే అవుతున్నాయి. ఓకే, బట్ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ పైన. అండ్ ఏదో వదిలేస్తున్నారు, సంథింగ్ దే ఆర్ లీవింగ్ ఆర్ సమ్ వన్ దే ఆర్ లీవింగ్. ఓకే, అండ్ కొంచెం టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఫ్రెండ్స్ కూడా కొంచెం టాక్సిక్ ఉన్నారు, రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి. ఎడిక్షన్స్ వస్తున్నాయి వాళ్ళ వల్ల మీ పర్సన్కి. ఈ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ద్వారా వస్తున్నవే. ఈ పర్సన్ ఒక స్వీట్ పర్సన్, స్వీట్ వాయిస్ ఉంటుంది, ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్. అండ్ ఆ మెసేజెస్ కూడా అలానే ఉంటాయి, ఇమ్మెచ్యూర్ పీపుల్ ఎవరో రాసారేమో అన్నట్టు ఉంటాయి. కానీ సడన్లీ ఈ పర్సన్ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ద వే దే టాక్, ద వే దే బిహేవ్ అంతా కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్కి కొంచెం మీ పైన అనుమానం కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. దే హ్యావ్ ఎన్ ఐ ఆన్ యూ. ఎక్కడి నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అది మీకు కూడా తెలియదు. ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ అకౌంట్స్ ఏ సోషల్ మీడియా నుండి చూస్తున్నారో ఏం తెలియదు మీకు. బట్ దే ఆర్ వాచింగ్ యూ. ఈ పర్సన్కి ఏంటి అనుమానం అంటే మీ పర్సన్ లేకుండా కూడా మీరు హ్యాపీగానే కనిపిస్తున్నారు మీ పర్సన్కి. కాబట్టి ఈ పర్సన్కి ఏం అర్థమవుతుందంటే మేబీ యు ఆర్ ఎంజాయింగ్ వన్ అనదర్ న్యూ రిలేషన్షిప్ ఇన్ యువర్ లైఫ్. ఇంకెవరితో కనెక్ట్ అయిపోయారేమో, ఆ ఎనర్జీని మీరు ఎంజాయ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది ఈ పర్సన్కి. కానీ అది కూడా మీ పర్సన్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది అయినా, ఎన్ని రిలేషన్స్ అయినా ఉండొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు తన ఆప్షన్స్. బట్ మీరు ఓన్లీ మీ పర్సన్ కోసమే వెయిట్ చేయాలి. అంత పొజెసివ్నెస్ అనేది ఉంది. ఆ పొజెసివ్నెస్ అనేది ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఇలా సింగిల్గా వదిలేసి తన లైఫ్ తను చూసుకుంటున్నట్టుగా బిహేవ్ చేయడం ఇక్కడ మీకు నచ్చదు. ఇక్కడ ఈ పర్సన్ కొంచెం సెల్ఫ్ సెంటర్డ్ టైప్ ఉంటారు. అంటే తన హ్యాపీనెస్, తన ప్రాబ్లమ్స్, తన ఫ్యామిలీ, తన రిలేషన్స్, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాటన్నిటి వల్ల, తన బిహేవియర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా లేదా మీకు హ్యాపీనెస్ ఇస్తుందా అనేది ఈ పర్సన్కి అవసరం లేదు. అసలు ఆ పాయింట్స్ ఎప్పుడు కూడా మీతో డిస్కస్ చేయరు. మీతో ఫ్యూచర్ చూస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, బట్ ఇప్పటి వరకు ఎవరైతే మీ ఇద్దరికి మధ్యలో ఉన్నారో సమ్ టాక్సిక్ రిలేషన్స్, ఆ టాక్సిక్ రిలేషన్స్ని వదిలేయలేదు. టాక్సిక్ ఫ్రెండ్స్ని వదిలేయట్లేదు ఇంకా. కానీ వదిలేస్తారు, బట్ నాట్ నౌ. అంటే యాక్షన్ తీసుకోవాలి. తను యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ ఇది. కాబట్టి ఎప్పటికైనా మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు, దాంట్లో అయితే నో డౌట్. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మీ ప్రాబ్లం మీ పర్సన్తో టైఅప్ అయి ఉంది. ఓకే, మీరేంటంటే మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు. మీ పర్సన్ ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ చేసేది ఏంటి అంటే జస్ట్ దే ఆర్ డిస్ట్రాక్టింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఎస్కేపింగ్. సో డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఫుల్ మూన్, అంటే జాన్లో మేబీ 4th ఈజ్ ఫుల్ మూన్ డే. ఆ ఫుల్ మూన్ ఎనర్జీస్ తర్వాత మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు. మేబీ దిస్ ఫుల్ మూన్ మీకు మీ పర్సన్ మీ దగ్గరికి తీసుకురావట్లేదు, ఆర్ ఇంకా టైం అనేది పడుతుంది. అరౌండ్
ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ ఇద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ లేక అరౌండ్ 1 మంత్ ఆర్ 2 వీక్స్, అట్లీస్ట్ 2 వీక్స్ అన్న అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ మాట్లాడట్లేదు. మీ పర్సన్ మిమ్మల్ని డే అండ్ నైట్ మీ థాట్స్ మీ పర్సన్ మైండ్లో ఉంటున్నాయి, బట్ అట్లీస్ట్ మీ కాంటాక్ట్ ఓపెన్ చేసి చూడట్లేదు, మీకు మెసేజ్ చేద్దామని కూడా ట్రై చేయట్లేదు. బట్ అట్ నైట్ టైం దే ఆర్ స్టాకింగ్ యూ అండ్ స్పైయింగ్ యూ. మెసేజెస్ టైప్ చేయడం, డిలీట్ చేయడం ఈ పర్సన్కి ఉన్న ఒక హ్యాబిట్ అనమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మెసేజెస్ టైప్ చేస్తున్నారు బట్ పంపించట్లేదు, అంటే సెండ్ చేయట్లేదు మీకు. ఈ పర్సన్ మీకు మెసేజెస్ ఎప్పుడు టైప్ చేస్తారంటే మీతో మాట్లాడాలి అనిపించినప్పుడు టైప్ చేస్తారు. మళ్ళీ వెంటనే నో ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత సిచ్యువేషన్ అంతా ఒక హ్యాపీ మూడ్లోకి ఉన్నప్పుడు అప్పుడు మెసేజ్ చేద్దాం అని ఆగిపోతూ ఉంటారు. డిలే చేసేది ఇక్కడ మీ పర్సనే. అండ్ అగైన్ ఈ పర్సన్ మీ మీద అనుమానిస్తూ ఉంటారండి మిమ్మల్ని. అంటే మీరు ఇంకెవరినైనా చూస్ చేసుకున్నారేమో మీ పర్సన్ని కాదు అని. అలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి. సో మీరు హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. మేబీ మీరు ఎవరితోనో మాట్లాడడం చూసుండొచ్చు, లేదా మీరు సంథింగ్ మీరు మీ వర్క్ లైఫ్లో మీరు బిజీ ఉండొచ్చు, లేదా సోషల్ మీడియాలో కొన్ని హ్యాపీ పిక్చర్స్, హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా మీరు పోస్ట్ చేసి ఉండొచ్చు. సో ఇదంతా చూసి మీ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ మీది కొంచెం రేర్ ఎనర్జీ అన్నమాట. మీరు హ్యాపీగా ఉన్నా చెప్పరు, అన్హ్యాపీగా ఉన్నా చెప్పరు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎవరితోనూ చెప్పరు. ఓకే, ఒక స్టేబుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీరు. ఓకే, హైలీ స్పిరిచువల్ ఎనర్జీ ఇది మీది. ఓకే, ఎప్పుడు మీకు ఒక స్మైలింగ్ ఫేస్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఆ ఫేస్లో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు అంటే మీ మెంటాలిటీ అలాంటిది, మీ నేచర్ అలాంటిది. చాలా కేరింగ్ అండ్ నర్చరింగ్ పర్సన్ మీరు. ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎవరికైనా మీరు హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే ఏ విషయంలోనన్నా ఓకే, సపోర్టింగ్గా ఉంటారు చాలామందికి. సో పబ్లిక్కి కూడా మీరంటే ఇక్కడ కొంచెం అట్రాక్షన్ అన్నమాట. ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీకు వాళ్ళ హార్ట్లో, పబ్లిక్ హార్ట్లో. మేబీ యు ఆర్ పబ్లిక్ ఓరియంటెడ్ బిజినెస్ పర్సన్ ఆర్ పబ్లిక్ ఫిగర్. అంటే మేబీ యు ఆర్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్ ఏదో చేస్తున్నారు మీరు, ఆర్ జాబ్ ఏదో చేస్తున్నారు. మేబీ పబ్లిక్ రిలేటెడ్ ఏదో జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు మీరు. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక, వృశ్చిక, మేన రాశులు అండ్ మిథున, తుల, కుంభరాశులు, మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ రాశి కూడా కనిపిస్తుంది. ఇదే రాశిలో ఉన్న వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవుతుందా అంటే అదేం కాదండి, ఎవరికైనా రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అందుకే రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయాలి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు కనుక రీడింగ్ మీకు రెజొనేట్ అయితే కామెంట్ సెక్షన్లో మీరు 777 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 with 555 అని టైప్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఆల్ఫాబెట్స్ ఏంటో చూద్దాం. ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే BCKSRU
అండ్ వి, పి. ఓకే, ఇవి ఆల్ఫాబెట్స్ అండ్ ఇవి ఇనిషియల్స్ అయి ఉండొచ్చు, మీ పేరు కానీ మీ పర్సన్ పేరులో కానీ. ఓకే, అండ్ క్రిస్టల్స్ విషయానికి వస్తే క్రిస్టల్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, పిరమిడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, రుద్రాక్షలు ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు ఎప్పుడు. యాక్చువల్గా క్రిస్టల్స్ ఎందుకు హీలింగ్కి వాడతారు, క్రిస్టల్స్ అసలు ఎందుకు యూజ్ చేసుకుంటారు అంటే, మీ చక్రాస్ సిస్టమ్ అనేది ఉంటుంది మన బాడీలో. 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్లో మీకు కనుక బ్లాకేజెస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. కమ్యూనికేట్ మీరు కూడా సరిగా చేయలేరు అండ్ మీతో ఎవరు సరిగా చేయలేరు. అండ్ నెక్స్ట్ పాయింట్, రిలేషన్షిప్స్ బాగోవు, రిలేషన్షిప్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మ్యారేజెస్ బ్రేకప్ అవుతూ ఉంటాయి, అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సడన్లీ బ్రేకప్ అవుతుంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ సడన్ హెల్త్ ప్రాబ్లమ్స్, సర్జరీస్ అండ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్. ఓకే, అండ్ స్టడీస్ విషయానికి వస్తే స్టడీస్ ఉన్నట్టుండి ఆపేస్తారు. అక్కడ ఏ రీజన్ ఉండదు కానీ స్టడీస్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. అండ్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ కొంతమందికి ఏజ్ పెరిగిపోతున్న మ్యాచెస్ అనేవి సెట్ అవ్వవు, మ్యారేజెస్ అనేవి అవ్వవు. ఓకే, అండ్ కొంతమంది ఇంట్లో సడన్ డెత్ అనేది జరుగుతుంది. అది న్యాచురల్ డెత్ అంటే అది ప్రాబ్లం కాదు ఈ రోజుల్లో, బట్ సడన్ డెత్ అనేది అదొక బ్లాకేజ్ అన్నమాట. అంటే సడన్ డెత్ ఎవరింట్లో అయినా జరిగితే అది అందరి లైఫ్స్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా కొంతమంది కొంచెం ఆ లాస్ని ఎలా రికవర్ చేయాలి అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా ఉంటుంది. అండ్ కొంతమందికి హాస్పిటల్ బిల్స్ రూపంలో వస్తుంది. అండ్ కొంతమంది సడన్లీ ప్రాపర్టీస్ అమ్మేసుకుంటూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్టీస్ అన్నీ అమ్మేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటి అని అంటే, మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ మీ చక్రాస్లో చేరింది అండ్ ఈవిల్ ఐ అనేది ఉంది మీకు అనే దానికి ఇండికేషన్ అనమాట. అండ్ కొంతమందికి దశ బాగాలేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ లైఫ్ పైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదో ఒక దశ నడుస్తుంది, ఒక నెగిటివ్ దశ అనుకుందాం. అండ్ అప్పటి వరకు బాగున్న మీ లైఫ్ సడన్లీ ఒక నెగిటివ్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది. అది అలా ఎందుకు జరుగుతుంది మీకు అర్థం కాదు. కానీ సేమ్ దశ ఇంకొకరికి కూడా నడుస్తూ ఉంటుంది అనుకోండి, వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్లో అవుతుంది అంతే. మీరు ఫేస్ చేస్తున్నంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది, మీకు అంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది. సో పాజిటివిటీ వర్సెస్ నెగిటివిటీ. సపోజ్ శని దశ నడుస్తుంది అనుకుందాం, ఎవరికో, మీకు కానీ ఇంకెవరికైనా కానీ, ఒక పర్సన్కి. అప్పుడు మీకు చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన కష్టాలన్నీ మీకు రావచ్చు, ఆర్ ఒక పర్సన్ ఎవరికో రావచ్చు, మీకు కాకపోతే ఇంకెవరికో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సేమ్ దశ ఇంకొకరికి నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ లైఫ్లో లేవు, బట్ సేమ్ దశ వాళ్ళకి నడుస్తుంది. కానీ ఎందుకు అలా నడుస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది మీ లైఫ్లో అని మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. నా లైఫ్లోనే ఎందుకు ఇవన్నీ అని. ఎందుకంటే మీకు బ్లాకేజెస్ ఉన్నాయి. మీ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవ్వలేదు మీకు.
అవి డే బై డే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ చక్రాస్లో ఉంది అని చెప్పడానికి ఇంకొక ఇండికేషన్ ఏంటి అంటే మీ ఫేస్లో గ్లో అనేది పోతుంది. ఓకే, ఆ స్కిన్ అనేది చాలా డ్రైనెస్ వచ్చేస్తుంది అండ్ స్కిన్ డిసీజెస్ ఆర్ ర్యాషెస్ అస్తమానం వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం, కొంతమందికి ఎక్కువ ఒబెసిటీ టైప్ వస్తూ ఉంటుంది, లేదా కొంతమందికి చాలా ఫెయిర్గా ఉండేవాళ్ళే ఆ గ్లో అంతా పోతుంది. ఓకే, ఒక హై రేంజ్లో ఉన్న పర్సనే ఒక లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనమాట. సో ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎలా బయటపడాలి అంటే ఫస్ట్ మీ చక్రాస్ క్లీన్ చేసుకోవాలి. మీరు ఎలా క్లీన్ చేసుకోలేరు మీ అంతటి మీరు, అదేమి ఏదో ఒకసారి స్నానం చేసేస్తే క్లీన్ అయిపోయి చక్రాస్ కాదవి. చక్రాస్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేట్ చేసేటప్పుడు మీరు చాలా ప్రశాంతంగా కూర్చోవాలి, ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కూర్చోవాలి. మీరు కూర్చునే ప్లేస్ అంటే ఇంట్లో చేసుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లోనే మెడిటేట్ చేసుకోవచ్చు, బట్ పీస్ఫుల్ టైమింగ్స్లో చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో చేయొద్దు, మార్నింగ్ ఆర్ నైట్ చేసుకోండి మీ మెడిటేషన్ అనేది. అండ్ మెడిటేషన్ టైంలో మీరు వీలుంటే మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా మేనిఫెస్ట్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. అండ్ మీ చక్రాస్ అన్నీ కూడా హీల్ అవుతున్నట్టు మెడిటేట్ చేసుకోండి. ఓకే, సో ఇదంతా కూడా ఒక సమ్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ విత్ మేనిఫెస్టేషన్. నేను ఒక వీడియోలో చెప్తాను మీకు హౌ టు మెడిటేట్ అనేది, నా కొన్ని వీడియోస్ చేస్తాను. మెడిటేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్ట్ ఎలా చేయాలి, చక్రాస్ ఎలా హీల్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. మెడిటేషన్ ద్వారా ఎలా చక్రాస్ హీల్ చేసుకోవాలి, ఆ మెడిటేషన్ టైంలో మనం మన సోల్తో ఎలా మాట్లాడాలి, మన సబ్కాన్షియస్కి ఎలా ఇండికేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తాను ఫర్దర్గా. సో నెక్స్ట్ ఇయర్ మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ మెడిటేషన్ చేసుకున్న తర్వాత. ఓకే, బట్ నౌ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే క్రిస్టల్స్ కోసం చెప్పబోతున్నాను. ఈ క్రిస్టల్స్ అనేవి ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో విదిన్ 15 days అంటే విదిన్ 2 weeks మీ పాజిటివ్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. మీ మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్గా చేంజ్ అవ్వడం మీరు తెలుసుకుంటారనమాట, మీరు ఫీల్ అవుతారు. అండ్ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది, మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది, మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. అన్నీ డిఫరెన్సెస్ అనేవి చూస్తారు, పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు. ఓకే, నాకు చాలామంది చెప్తూ ఉంటారు క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను అని చెప్తుంటారు. చాలామంది ఊరికే భయపడుతూ ఉంటారు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక. సాల్వ్ అవుతాయి, ముందు మీరు ధైర్యంగా ఉంటే అవి సాల్వ్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు, అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది ఒక రిలేషన్షిప్ కనుక ఫెయిల్ అయితే. ఓకే, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, చాలా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి మీ పైన. ఓకే, కొంతమంది మనీ పోగొట్టుకొని బాధపడుతూ ఉంటారు, మళ్ళీ ఆ మనీని మీరు సంపాదించుకోగలరు. అండ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇవ్వగలరు. అదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అండ్ మీరు ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసి ఆ మనీ మీ దగ్గరికి వస్తుంది అని విజువలైజ్ చేసుకోండి, లైక్ మేనిఫెస్ట్ చేసుకోండి. అది ఎప్పుడైతే చేస్తారో మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో వాళ్ళే మనీ తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఓకే, సో ఇలాంటి మెసేజెస్ కూడా చాలా ఉంటాయి నా వాట్సాప్లో.
నేను మనీ ఇచ్చిన వాళ్ళు నేను అడగకుండానే తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు మనీ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, ఇదంతా కూడా ఈ క్రిస్టల్స్ ఎప్పుడైతే మీరు వేసుకుంటారో ఆ పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఆ పాజిటివిటీని మీరు ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటారో ఆ ఎనర్జీ ఇంకొకరి పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే మీరు సపోజ్ ఇప్పుడు ఎవరికో మనీ ఇచ్చి మీరు బాధపడుతున్నారు అది రావడం లేదని. ఒకవేళ మీ దగ్గర పాజిటివ్ ఎనర్జీతో మీరు ఆ మనీ ఇచ్చి ఉంటే వాళ్ళు వెంటనే అది రిటర్న్ చేస్తారు వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ మనీ రాగానే. బట్ మీరు మనీ ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే తీసుకున్న వాళ్ళవి ఇద్దాంలే ఒక 2 years తర్వాత 3 years తర్వాత వెయిట్ చేయించి అప్పుడు ఇద్దాం అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. సో నెగిటివ్ పీపుల్నే మీరు అట్రాక్ట్ చేస్తారు. మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అండ్ మీ అడ్మైరబుల్ లైఫ్ మీకు కావాలి అంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి. ఫస్ట్ క్లియర్ యువర్ ఎనర్జీస్. అది ఎలా చేసుకోవాలి సింపుల్గా అంటే జస్ట్ క్రిస్టల్స్ వేసుకోండి, ఆర్ రుద్రాక్షలు వేసుకోండి, ఆర్ మీ ఇంట్లో ఈ పిరమిడ్స్ లాంటివి పెట్టుకోండి. ఓకే, సో ఇదంతా కూడా ఒక డివైన్ ఎనర్జీ అనమాట, డివైన్ క్రిస్టల్స్ ఇవి. సో అవి వేసుకున్న తర్వాత మీకు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. కొంతమంది చెప్తూ ఉంటారు నేను వేసుకున్నాను కానీ 2-3 డేస్లోనే అవి ఎక్కడ పోయాయో నాకు తెలియదు అంటారు. అంటే అంత స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ దగ్గర. అంటే అవి మీ బాడీకి టచ్ అవుతుంటే ఆ నెగిటివిటీకి ఇబ్బందిగా ఉంది, అందుకే అవి మీ బాడీ మీద ఉండట్లేదు. ఓకే, చాలామంది దగ్గర ఈ కంప్లైంట్ కూడా వస్తూ ఉంటుంది, నేను కొనుక్కున్నాను ఆ క్రిస్టల్స్ కానీ ఎవరో తీసేసుకున్నారు పోయాయి అంటూ ఉంటారు. కొంతమంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు తీసేసి ఎక్కడో పెట్టేశారు అంటారు. కొంతమంది అవి తెగిపోయి ఎక్కడో పడిపోయింది ఆ క్రిస్టల్ బ్రేస్లెట్ ఆర్ క్రిస్టల్ మాల ఎక్కడో పోయింది, నాకు తెలియదు ఎక్కడ పోయిందో ఇలా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీనే. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్కి. ఎలా అంటే మెడిటేషన్, మేనిఫెస్టేషన్ ఒకటే కాదు, మీ ఫుడ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ తప్ప స్టేల్ ఫుడ్ తినకూడదు, ఫ్రెష్ ఫుడ్ తినాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ఎందుకంటే ఆ టాక్సిసిటీ అనేది మీ బాడీ నుండి బయటకు వెళ్ళిపోవాలంటే ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. అవి కూడా మీ పైన చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీ మీ చక్రాస్లో రాకుండా చేస్తాయి ఈ ఫ్రెష్ ఫుడ్స్ అనేవి. ఓకే, చాలామందికి ఈ రోజుల్లో అదే కొంచెం నెగ్లిజెన్స్ చూస్తుంటాం మనం రిగార్డింగ్ ఫుడ్. అంటే ఏది నచ్చితే అది తినడం అలవాటు, అది చిన్నపిల్లల వరకు ఓకే, బట్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అలా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ మనమే ఫేస్ చేయాలి. ఓకే, సో యూనివర్స్ ఇక్కడ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే డు నాట్ సెటిల్ ఫర్ లెస్ అని చెప్పాను. నెక్స్ట్ ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటే ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోండి. మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మూవ్ ఆన్ అయిపోదామని అనుకున్నారు, మూవ్ ఆన్ అయిపోయారు, అండ్ అగైన్ యూ కేమ్ బ్యాక్. ఈ పర్సన్ కోసం ఆలోచించకుండా మీరు ఉండలేకపోతున్నారు. వై? బికాజ్ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఒకటి, అండ్ ఇట్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో మీరు ఒకవేళ మీరు ఈ రిలేషన్ వద్దు అనుకుంటే మీరు ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోవచ్చు, ఎందుకంటే ఈవెన్చువల్లీ మీరు మళ్ళీ ఇద్దరు కనెక్ట్ అవుతారు. అది విదిన్ 48 hours అవ్వచ్చు, లేదా విదిన్ 12 days అవ్వచ్చు, ఆర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్లో మీరు మళ్ళీ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్లో అసలు ఏముంది అంటే
ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. లాట్ ఆఫ్ టైం అంటే కొన్ని ఇయర్స్. ఎందుకు లాట్ ఆఫ్ టైం అంటే తనకి ఉన్న అటాచ్మెంట్స్ అలాంటివి. ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు తన లైఫ్లో ఉండాలి, అందరూ తన లైఫ్లో ఉండాలి. అది మీకు నచ్చదు. అందరూ తన లైఫ్లో ఉంటే మీరు ఎలా తన లైఫ్లో ఉంటారు? సో ఇది కూడా రాంగ్ అనిపిస్తుంది మీకు. అండ్ మీ పర్సన్ ఏమనుకుంటారు మీకోసం, తన లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలా ఉండాలి అనుకుంటున్నారు కూడా. బట్ మీకు ఎలా ఉంది? ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే మీ పర్సన్ లానే ఉండాలి, బట్ వితౌట్ టాక్సిక్ అటాచ్మెంట్స్. ఇక్కడ డిలే అవుతుంది ప్రాసెస్. అంటే మీరిద్దరూ రీయూనియన్ అవ్వడానికి టైం పడుతుంది, మాట్లాడుకోవడానికి టైం పడుతుంది అని అంటే అది ఎందుకు అవుతుంది అని అంటే సేమ్ థింగ్, అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఆర్ మీ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటాం, ఏదైనా కొనుక్కుందాం అనుకుంటాం, ఓకే, సేమ్ థింగ్ ఇంకెక్కడో తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అన్నప్పుడు మనం అటువైపు వెళ్ళిపోతాం కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా తను సాక్రిఫైస్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకునే బదులు తనకి ఇంకెక్కడో హ్యాపీనెస్ దొరకవచ్చు, అక్కడ తనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది సరిపోతుంది అన్నట్టుగా తను టైం పాస్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఇంకెక్కడో హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు. ఓకే, సో అది ఇక్కడ సిచ్యువేషన్. డిలే అవ్వడానికి రీజన్ ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు, బట్ ఇది అందరికీ జరగదు. ఈ పాయింట్ అందరికీ రెజొనేట్ అవ్వదు. కొంతమంది ఇంకా చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు, స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వని వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆ స్టడీస్ పైనే పెడుతున్నారు. వాళ్ళ కెరీర్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలవాలి అని అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అన్హెల్దీ అటాచ్మెంట్స్ కానీ ఉండవు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈ పాయింట్ అందరికీ ఒకేలా రెజొనేట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ కొంచెం డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, ఈ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ స్టేటస్ డిఫరెన్స్ కూడా ఉంది. అంటే మీ పర్సన్ అండ్ మీరు డిఫరెంట్ వైబ్రేషన్స్లో కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ మీతో ఫ్యూచర్ అంటే అదొక అంతకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అన్నట్టుగా ఫీల్ అవుతారు మీ పర్సన్. ఓకే, అది కూడా జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది మీ పర్సన్కి. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారో, మీ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు మీకు. కాబట్టి ఎందుకంటే మీరు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏమైనా చేసేస్తున్నారు. వాడి ఫ్రెండ్స్ ఏం చెప్తే అది చేసేస్తున్నారు. ఓకే, అంటే తను మేబీ ఆ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, కానీ ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటాం అనే ఇది కూడా ఉంది మీ పర్సన్కి. అంటే లైఫ్ అంతా ఇలానే ఉంటుందా? ఉండదు. ఎప్పుడో ఒక రోజు మళ్ళీ మీతో కమిట్ అవ్వాలి, మీతో రిలేషన్లో ఉండాలి, మీతో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి. లేదా అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది. అప్పుడు ఇవన్నీ ఇంకా కుదరవు, ఇవన్నీ వదిలేసుకోవాలి, ఇలాంటి ఆలోచన కూడా ఉంది. కానీ అదొక ట్రామా అన్నమాట మీ పర్సన్కి. మేబీ ఈ పర్సన్కి ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది, లేదా కెరీర్ ఫెయిల్యూర్ ఏదో కనిపిస్తుంది. సో అలా ఈ పర్సన్ చాలా అదొక డిప్రెషన్, ఒక సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషనే, కానీ ఎవరికి తెలియనివ్వట్లేదు. అండ్ ఆ లాస్ని తను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట.
తను చేసింది రాంగ్ అని తనకు తెలుసు మీ పర్సన్కి. అందుకే మీ పర్సన్ వాళ్ళ పాస్ట్ కోసం ఎప్పుడు డిస్కస్ చేయరు మీ దగ్గర, ఎందుకంటే తను చేసింది రాంగ్ అని తెలుసు. మీరు ఎప్పుడైనా మీ మీ విషయాలు కానీ ఇంకెవరి విషయాలు కానీ మీ పర్సన్తో డిస్కస్ చేస్తే మీ పర్సన్ సైలెంట్ అయిపోతారు. దే విల్ గో ఆఫ్లైన్. ఒకవేళ మీరు కాల్లో కనుక మాట్లాడుతున్నట్టయితే కాల్ కట్ చేసేస్తారు. ఆ తర్వాత ఒక 2-3 డేస్ దాకా మళ్ళీ మాట్లాడరు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ మధ్య. కానీ అవన్నీ మీరు పట్టించుకోరు. మీకేంటంటే మీ పర్సన్ మీతో ఉంటే చాలు. మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే అలాంటివన్నీ వదిలేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు. మంచివాళ్ళలాగా ఉంటారు మీరిద్దరు, ఒక బెస్ట్ కపుల్లా ఉంటారు అనేది మీ పర్స్పెక్టివ్. బట్ మీ పర్సన్ పర్స్పెక్టివ్ వేరు. మీరు తను ఏం చేసినా యాక్సెప్ట్ చేయాలి. మీ పర్సన్కి అది కావాలి ఇక్కడ. ఓకే, సో అలా డిఫరెంట్ ఎనర్జీస్లో ఉన్నారు ఇద్దరు. బట్ ఇక్కడ ఎవరో ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్ మీ పర్సన్కి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు కమిట్ అవ్వమని, డైలీ మీతో మాట్లాడుతూ ఉండమని, మీతో మాట్లాడితేనే హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ అని ఇలా చెప్తున్నారు ఎవరో. దిస్ ఈజ్ అ డివైన్ ఎనర్జీ. ఓకే, లైఫ్ అంతా టాక్సిక్ అటాచ్మెంట్స్తో, టాక్సిక్ పీపుల్ చుట్టూ పెట్టుకొని ఆ జెలసీ ఇదంతా ఉన్న వాళ్ళతో టైం పాస్ చేస్తూ ఉంటే మీ పర్సన్ కూడా అలానే అయిపోతారు. ఇవన్నీ కూడా చెప్తున్నారు ఎవరో మీ పర్సన్కి. కానీ మీ పర్సన్ సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే బికాజ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్. మీ పర్సన్ ఎవరికోసమో వెయిట్ చేస్తున్నారు కూడా. మేబీ తన లైఫ్లో నుండి ఎవరైతే వెళ్ళిపోయారో మీ పర్సన్ని గోస్ట్ చేసి, వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వస్తారు అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వస్తే మీరు మీ పర్సన్ని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారేమో అనే డౌట్ కూడా ఉంది. ఇలా మీ పర్సన్ మైండ్లో నెంబర్ ఆఫ్ డౌట్స్, నెంబర్ ఆఫ్ ఫియర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, బట్ విదిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అవుతుంది అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కొంతమందికి నెక్స్ట్ 48 అవర్స్లోనే ఒక అన్క్లియర్ మెసేజ్ అనమాట, అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేసే మెసేజ్ వస్తుంది. ఓకే, ఆ మెసేజ్ చదివిన తర్వాత మీకు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలియదు. కానీ మీరు తన కోసం ఇంకా మీరు తనకి సపోర్టింగ్గా ఉన్నారా లేదా కంప్లీట్గా వదిలేసారా అనేది మీ పర్సన్ డౌట్ అనమాట. సో ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసమే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఇంకా తనకి సపోర్టింగ్గా ఉన్నారు, యు ఆర్ దేర్ ఫర్ దెమ్ అని ఎప్పుడైతే అనిపిస్తుందో మీ పర్సన్కి, ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. లాట్ ఆఫ్ టైం మీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. బట్ ఆ డివైన్ టైమింగ్ అనేది రావట్లేదు. ఈ పర్సన్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు, మీ ఐస్ ఎప్పుడైతే చూస్తారో మీ ఐస్లోకి చూస్తూ ఉంటారు. మీ పిక్స్లో చూసి ఏమనుకుంటారంటే మీరే తన సోల్మేట్, తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో ఈ మాట మీకు మళ్ళీ కనెక్ట్ అయిన తర్వాత ఇది అడుగుతారు మిమ్మల్ని, అండ్ మిమ్మల్ని ప్రామిస్ చేయమని కూడా అడుగుతారు ఒక విషయంలో. ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, తను ఎన్ని మిస్టేక్స్ చేసినా అవి అనుకోకుండా చేశారు, తనకు తెలియకుండానే ఆ మిస్టేక్స్ అన్నీ జరిగాయి, తను రాంగ్ చాయిస్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా అని, యాక్సెప్ట్ చేస్తాను అని ప్రామిస్ చేయమంటారు. అంటే స్టార్టింగ్లో ఇవన్నీ అడగరు, కొంచెం డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది, తర్వాత అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఓకే, మీతో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఇంకెవరితోనూ కనెక్ట్ అవ్వరు.
ఓకే, దిస్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్. ఎందుకంటే మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు. అందరితో కంపేర్ చేసి చూస్తే మీది ఒక డివైన్ ఎనర్జీ, మీరు ఒక ఇరీప్లేసబుల్ ఎనర్జీ. మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేయలేరు మీ పర్సన్. ఓకే, తన లైఫ్లో మీరే ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ అనమాట. ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు తనకి అనుకుంటే మీరే. కానీ సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి తన లైఫ్లో, అలా అన్హెల్దీ అటాచ్మెంట్స్ వస్తున్నాయి, టాక్సిక్ పీపుల్ వచ్చేస్తున్నారు లైఫ్లోకి, అండ్ ఫేక్ పీపుల్ని తను వాళ్ళు ఒక జెన్యూన్ పీపుల్ అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్షిప్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే తనకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. తను ఎవరైతే కరెక్ట్ పీపుల్ అని అనుకుంటారో వాళ్ళు రాంగ్ పీపుల్ అని ప్రూవ్ చేసుకుంటారు తర్వాత. సో ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో చాలామంది వెళ్ళిపోయారు మీ పర్సన్ నేచర్ నచ్చక. ఓకే, మంచి వాళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ తన సర్కిల్ అంతా టాక్సిక్ సర్కిల్ అయిపోయింది. బట్ స్టిల్ ఒక పర్సన్ ఎవరో కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి, తనకి మంచి చెప్పే వాళ్ళు ఎవరో ఉన్నారు ఇంకా ఒక పర్సన్. దట్ పర్సన్ ఈజ్ ఆల్సో వెల్ సెటిల్డ్ పర్సన్ అండ్ కొంచెం లైఫ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట. సో మేబీ సమ్ ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్, అలాంటి ఎనర్జీస్ ఏవో వస్తున్నాయి. ఓకే, డేట్ 13/4/19, 22nd, 27th and 6th, 16th could be significant. ఈ డేట్స్లో మేబీ మీ పర్సన్ మీకు మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ 9 కుడ్ బి సిగ్నిఫికెంట్. సో 9th, 19th, 12th ఇలా డేట్స్ కూడా ఉన్నాయి. ఇవి సిగ్నిఫికెంట్ డేట్స్ అనమాట. ఈ డేట్స్లో మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు అండ్ దట్ కన్ఫ్యూజింగ్ మెసేజ్ పంపించవచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ మైండ్లో ఉన్నది ఏంటంటే దే ఆర్ లీవింగ్ సమ్వన్ ఫర్ యూ. ఓకే, అంటే అర్థం ఏంటంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని రిలీజ్ చేసేయడానికి డిసైడ్ అవుతున్నారు ఈ పర్సన్. మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర. అంటే ఏంటంటే మీరు మేబీ ఒక వెల్ సెటిల్డ్ అండ్ మీ పర్సన్ ఇంకా హార్డ్ వర్కింగ్ పర్సన్. కాబట్టి మీ ఎనర్జీస్ రీచ్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా మీ రేంజ్కి రీచ్ అయిన తర్వాత మీతో కనెక్ట్ అవ్వాలి అని కూడా చెప్తారు మీ పర్సన్ మీకు. కానీ అది నాట్ పాసిబుల్, ఇప్పటికిప్పుడు పాసిబుల్ కాదు అది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసి మీరున్న రేంజ్కి వచ్చారు. బట్ ఇక్కడ అది పాసిబుల్ కాదు. మీ పర్సన్కి ఇంకా చాలా ఇయర్స్ పడుతుంది మీ రేంజ్కి రావాలి అంటే. ఇంకా చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి మీ పర్సన్. ఓకే, అప్పుడే మీకు ఇద్దరికి ఒక ఈక్వల్ ఎనర్జీస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకున్నారు. అది నాట్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇన్ ఏ నెగిటివ్ వే. దిస్ పర్సన్ ఈజ్ యూజింగ్ సమ్ సబ్స్టెన్స్. తనకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫీలింగ్ సిక్. అండ్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎలా హైడ్ చేస్తూ వస్తున్నారో తన హెల్త్ ప్రాబ్లమ్ని కూడా అలానే హైడ్ చేస్తూ వస్తున్నారు. ఈ పర్సన్ ఎవరినైనా ఇష్టపడితే చాలా డీప్గా ఇష్టపడతారు. లైక్ 7 of Pentacles ఎనర్జీ, చాలా డీప్ బాండింగ్ కోరుకుంటున్నారు ఇప్పుడు మీతో. బట్ సేమ్ వే ఈ పర్సన్కి ఇష్టం లేకపోతే చాలా డిస్టెన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సింగిల్గా అయినా ఉంటారు కానీ వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వరు. మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా హైడ్ చేస్తున్నారో తన హెల్త్ ప్రాబ్లమ్ని కూడా అలానే హైడ్ చేస్తున్నారు.
ఈ పర్సన్కి తనకి ఏదన్నా కొంచెం ఎక్కడైనా ఒక నెగిటివ్ పాయింట్ కనపడింది అనుకోండి, ఇంకా వాళ్ళతో మాట్లాడరు, కొన్ని మంత్స్ మాట్లాడరు ఈ పర్సన్. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని గోస్ట్ చేయడం కాదు, మీ పర్సన్ థర్డ్ పార్టీని గోస్ట్ చేశారు. ఓకే, సమ్ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఏవో జరిగాయి వాళ్ళ మధ్య రిగార్డింగ్ ఫైనాన్షియల్ కండిషన్. బట్ స్టిల్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఒక పక్క వెయిట్ చేస్తున్నారు, ఒక పక్క ఆ రిలేషన్ ఇంకెప్పుడూ నా లైఫ్లోకి రాకూడదు అని కూడా అనుకుంటున్నారు. ఇది ఇంకా ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్, మీ పర్సన్ థాట్స్. ఓకే, అందుకే మీకు మెసేజ్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా తనకి ఏం మాట్లాడాలి అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే తన కోసం అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి, మీరే కాంప్రమైజ్ అయిపోవాలి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. మిమ్మల్ని ఒక ఫాదర్లీ ఎనర్జీ ఆర్ మదర్లీ ఎనర్జీ లాగా కూడా చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఒక మదర్ అంటూ ఉంటే మీలా ఉండాలి, లేదా ఒక ఫాదర్ అంటూ ఉంటే మీలా ఉండాలి, అసలు ఎంత నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, మేబీ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ నడుస్తుంది. అండ్ తన డార్కర్ పీరియడ్స్లో, అంటే డిఫికల్ట్ టైమ్స్లో మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉన్నారు, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఓకే, బట్ స్టిల్ దే ghosted you and now they are ignoring you. సో ఇప్పుడు ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవ్వబోతున్నాయి అంటే ఫ్రమ్ ఇగ్నోరింగ్ టు అడోరింగ్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, సీక్రెట్ రిలేషన్స్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ఫుల్ మూన్, అంటే Jan 4 తర్వాత. ఓకే, అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజెస్ అనేవి కూడా అవ్వబోతున్నాయి నెక్స్ట్ మంత్. అండ్ ఎవరైతే కొంచెం కమ్యూనికేషన్, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉందో అలాంటి వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది చూడబోతున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి. ఓకే, అండ్ రెమినిసింగ్ కనిపిస్తుంది, మిస్సింగ్ ఇన్సైడ్ జోక్స్. మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు వేసుకున్న జోక్స్ అవన్నీ కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నారు, మీ మాటలు మిస్ అవుతున్నారు. మీ మాటలు వినాలని ఉంది మీ పర్సన్కి, మీకు కాల్ చేయాలని ఉంది, మీతో మాట్లాడాలి కాసేపు అని ఉంది. ఓకే, అండ్ తన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పుకోవాలని కూడా ఉంది. కానీ ఒకవేళ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేస్తే, తన పాస్ట్ అంతా చెప్పేస్తే మీరు మళ్ళీ వాక్ అవే చేస్తారేమో అన్న ఫియర్ కూడా ఉంది. సో ఇదంతా కూడా తను కవర్ చేసుకుంటూ రావాలి అంటే అదొక బిగ్ టాస్క్ అనమాట. అండ్ ఆల్రెడీ మీ పర్సన్ కోసం చాలా విషయాలు మీకు తెలిసిపోయాయి. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుండొచ్చు, లేదా మీరు సోషల్ మీడియాలో చూసుండొచ్చు. ఓకే, మీ పర్సన్ చెప్పకుండానే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయగలిగారు, అది కూడా మీ పర్సన్కి తెలుసు. ఓకే, అందుకే కొంచెం దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. బట్ ఇప్పుడు కూడా మీతో మాట్లాడకుండా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఆ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకరోజు మీరు వాకవే చేస్తారన్న ఫియర్ కూడా ఉంది. సో అది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది తన లైఫ్లో అని ఇప్పుడు చాలా ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో ఎలా మాట్లాడాలి అనేది కూడా తనకి కన్ఫ్యూజింగ్గా ఉంది, అందుకే ఒక కన్ఫ్యూజ్డ్ మెసేజే పంపిస్తారు మీకు. ఓకే, విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కోసమే మీ దగ్గరికి వస్తున్నారు. సో దీనిలో అయితే డౌట్ లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ అవే, యూ కెన్ వాక్ అవే ఆర్ యూ కెన్ మూవ్ ఆన్. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అది.
సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, సెండింగ్ లవ్ అండ్ లైట్.